శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2025 జూలై నెలలో 21వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కాలంలో అంటే ఈ 10 రోజుల్లో మారుతున్నటువంటి ప్రధానమైనటువంటి గ్రహాలు ఏమన్నా ఉన్నాయా అని పరిశీలన చేసినట్లయితే కనుక మనకి శుక్రుడు 27వ తేదీ నుంచి కూడా రాశి మారుతున్నాడు. ఈయన తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో నుంచి మిథునంలోకి ప్రవేశిస్తున్నాడు. ఇక్కడే ఈ శుక్ర భగవానుడు 20వ తేదీ ఆగస్టు వరకు కూడా సంచారం చేస్తాడు. అలానే మనకి ఇంకా కుజుడిని కనుక చూసుకున్నట్లయితే 29వ తేదీ మంగళవారం నాడు ఈయన రాశి మారుతున్నాడు. కన్యా రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా కుజుడు ఇక్కడే ఉంటాడు. మరి ఇటువంటి ఈ గ్రహస్థితి మేషాది 12 రాశుల వారికి ఎటువంటి శుభ ఫలితాలను కలగజేస్తుందో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి గనక చూసుకున్నట్లయితే శుక్రుడి యొక్క రాశి మార్పు ఎలా ఉండబోతోంది అంటే మనకి ఈ నెల 27వ తేదీ నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు కూడా తృతీయంలో మీకు శుక్రుడి యొక్క సంచారం ఉంటుంది. తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత శత్రువుల మీద పైచేయి సాధించడానికి గాను చేసే ప్రయత్నాలకు ఈ కాలం చాలా అనుకూలంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి కొంతమందికి చూడండి, ఇంట్లో ఏదన్నా ఒక ఎలక్ట్రానిక్ వస్తువే అనుకుందాం, అది పాడైపోయింది, అది కొనుక్కోవాలి అనుకుంటూ ఉంటాం కానీ కొనడానికి అవకాశం ఉండదు, కాలం అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిని కొనుగోలు చేసుకోవడానికి ఈ సమయం చాలా చక్కగా సహకరిస్తుంది అని చెప్పుకోవచ్చు. కారణాంతరాలు ఏవైనప్పటికీ కూడా మీకు బాగా కావలసినటువంటి వారికి మాత్రం ఈ సమయంలో కొంత దూరంగా ఉండవలసినటువంటి స్థితిగతులు ఏర్పడుతున్నాయని చెప్పుకోవచ్చు. లక్ష్యాలను సాధించడానికి ఇది అనుకూలమైనటువంటి కాలం. ప్రతి వారికి కూడా నేను ఇది సాధించాలి అనేటువంటి ఒక తపన ఉంటుంది కదా, దానికోసం ప్రయత్నాలు చేయడానికి ఇది అనుకూలమైనటువంటి కాలం. అంటే ముఖ్యంగా నిరుద్యోగులు కనుక ఇక్కడ ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఫలితాలను చక్కగా అందుకోగలుగుతారు. చక్కటి ఉత్సాహాన్ని కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. మంచి గౌరవ మర్యాదలు కూడా కలుగుతాయి. అలానే శుక్రుడి యొక్క రాశి మార్పు ఏదైతే కనుక మనకి 29వ తేదీ నుంచి జరుగుతోందో ఈ నెలాఖరు నుంచి 13వ తేదీ సెప్టెంబర్ వరకు ఉందో ఇది కూడా మీకు అనుకూలమైంది. అంటే రాశ్యాధిపతి 6వ ఇంట్లో ఉండటం దోషమైనప్పటికీ గోచార రీత్యా 6వ ఇంట్లో కుజుడు సమస్తమైనటువంటి శుభాలను కూడా కలగజేస్తారు. ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు. నిర్ధారణ కానటువంటి వ్యాధులు ఏమన్నా ఉన్నట్లయితే నిర్ధారణ అవుతాయి. చిన్నపాటి అప్పులను కూడా తీర్చగలుగుతారు. అలానే మిమ్మల్ని అసహించుకునేటువంటి వారో లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారో ఎవరైతే ఉన్నారో వారిని మార్చాలనే ప్రయత్నం చేయడం వలన వారికి దూరంగా ఉండాలి అనేటువంటి నిర్ణయాన్ని కూడా తీసుకోగలుగుతారు. శ్రమకు తగినటువంటి ఆదాయ వనరులు కూడా చక్కగా సమకూరుతాయి. శారీరక మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. మీ వెనకాల ఉండి గోతులు తవ్వేటువంటి వారిని గుర్తించగలుగుతారు. అదనపు ఆదాయ మార్గాల అన్వేషణ కూడా ఈ సమయంలో ఫలిస్తుంది. మీకు రావాల్సినటువంటి పెండింగ్ బిల్స్ కానీ లేకపోతే మీకు ఏదన్నా సరే ధనం ఏదన్నా ఉంది ఉద్యోగపరంగా కూడా కొంతమంది ఉద్యోగస్తులకు ఒకసారి 2-3 నెలల నుంచి జీతాలు రాకుండా ఉన్నటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి కూడా ఈ నెలాఖరు అయినటువంటి 29వ తేదీ నుంచి 13వ తేదీ సెప్టెంబర్ లోపుగా ఈ ఆర్థిక లబ్ధి రావడానికి ఆస్కారం ఉంది. అందుకే మీకు ఇచ్చినటువంటి డబ్బులు ఏమన్నా ఉన్నాయి వాటిని వసూలు చేసుకునేటువంటి ప్రయత్నాలు కూడా ఈ సమయంలో చేయవచ్చు. ముఖ్యంగా కోర్టు కేసులు ఇట్లాంటి వాటిని పరిష్కరించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా ఈ కాలం చాలా చక్కగా సహకరిస్తోంది. కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు కావచ్చు, కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు, ఈ రెండు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయని చెప్పుకోవాలి. ఇంచుమించుగా మేషరాశి వారికి ఈ 10 రోజులు ఉన్నటువంటి కాల పరిధి చూసుకున్నా కూడా ఇది అనుకూలమైనటువంటి కాలమే. జీవిత భాగస్వామి తోడ్పాటు లభిస్తుంది. ఖర్చులుంటాయి, ఉపయోగపడేటువంటి ఖర్చులుంటాయి. అలసట ఎక్కువగా ఉంటుంది, పనులు వేగాన్ని పుంజుకుంటాయి. అంటే ఇబ్బందులున్నా కొంత చికాకులున్నా ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి విధంగా సాగుతున్నాయని చెప్పుకోవచ్చు. కనుక వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కూడా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఉన్నవైతే ఏమాత్రం ఏమీ లేవు. ఈ నెలాఖరు నుంచి అంటే ఈ 27వ తేదీ 29వ తేదీ వీటి తర్వాత నుంచి కూడా మీరు ఏమైనా పెట్టుబడుల మీద దృష్టిలో పెట్టినట్టయితే కనుక అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. ఇల్లు మారదాం అనుకుంటున్నాం కుదరట్లేదు, లేదా ఇల్లు కొందాం అనుకుంటున్నాం కుదరట్లేదు, ఇటువంటి వాటి మీద ఎక్కువగా దృష్టిని సారించేటువంటి ప్రయత్నించండి. వాళ్ళు ఏమనుకున్నారు, వీళ్ళు ఏమనుకున్నారు, ఇవన్నీ కూడా పక్కన పెట్టేయండి. అలానే ఒక వయసులో కాస్త పెద్దవారైనటువంటి వారు, పిల్లల మీద ఆధారపడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇక్కడ ఊరట కలిగేటువంటి పరిణామాలు చక్కగా చోటు చేసుకుంటాయి. విద్యార్థుల్లో కూడా పోటీతత్వం, ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. కనుక చాలా వరకు కూడా ఇంచుమించుగా ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం చికాకులు ఉన్నప్పటికీ కూడా మేషరాశి వారికి పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. ఈ రాశివారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి.
వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ నుంచి రాబోయేటువంటి నెల ఆగస్టు 20వ తేదీ వరకు కూడా ద్వితీయంలో శుక్రుడి యొక్క సంచారం ఉంటుంది. ఈ ద్వితీయ శుక్రుడి యొక్క సంచారం మీకు చాలా అనుకూలమైనటువంటిదిగా చెప్పుకోవాలి. ముఖ్యంగా రాశ్యాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు మిత్రక్షేత్రంలో సంచారం చేయడం కూడా మంచిదే. తొందరపాటుతనానికి దూరంగా ఉండటానికి ఆస్కారాలు ఉంటాయి. యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం అనేటువంటిది చక్కగా పెరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవడానికి గాను కొత్త అవకాశాలు కలిసి వస్తాయి. వాటిని అందుకోవడంలో మీ నేర్పు ఆధారపడుతుంది కనుక అక్కడ జాగ్రత్త పడేటువంటి ప్రయత్నం చేయండి. సంగీత సాహిత్యాది లలిత కళలను అభ్యసించేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. దేవాలయాలు సందర్శించడానికి, మొక్కుబడులు తీర్చుకోవడానికి, ఒక క్రమబద్ధమైనటువంటి సాధనని చేయడానికి, వ్రతాలకు, ఉపవాసాలకు ఇటువంటి వాటికి ఇక్కడ అవకాశాలు బాగా పెరుగుతాయని చెప్పని చెప్పుకోవచ్చు. మానసిక ప్రశాంతతకు కొంత అవకాశాన్ని మీరే పెంచుకునేటువంటి వారు అవుతారు. ముఖంలో ఉండేటువంటి కాంతి చక్కగా పెరుగుతుందని చెప్పుకోవాలి. అలానే విద్యార్థులకు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలం. బిజినెస్ చేసేటువంటి వారు కూడా కొంత యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే కుజుడి యొక్క రాశి మార్పును కూడా గమనించుకున్నట్లయితే కనుక 29వ తేదీ మంగళవారం నుంచి 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా కుజుడు మీకు పంచమంలో సంచారం చేస్తాడు. పంచమంలో కుజుడు ఏమంత యోగాల్ని కలగజేసేటువంటి వాడు కాడు. అయితే ఇప్పటికి చతుర్థంలో మీకు ఇస్తున్నంత దోషాలు మాత్రం అక్కడ ఉండవు అని చెప్పుకోవచ్చు. కోపం బాగా పెరుగుతుంది దీనివలన. అందుకని కోపం వలన మీకు వచ్చేటువంటి లాభాలు నష్టపోకుండా ఉండేటువంటి విధంగా జాగ్రత్త తీసుకోవాలి. కోపాన్ని నియంత్రణలో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇతరులతో వైరం పెరుగుతుంది, శత్రుత్వాలు బాగా పెరుగుతూ ఉంటాయి. ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఈ మీమాంస కూడా కాస్త పెరుగుతుందని చెప్పుకోవాలి. శుక్రుడేమో డబ్బులు ఇస్తూ ఉంటాడు, ఈ కుజుడేమో డబ్బులన్నీ ఖర్చు పెట్టించేస్తూ ఉంటాడు. కనుక ఇక్కడ సేవింగ్స్ అనేటువంటి ఉండడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కనుక పెట్టేటువంటి ఖర్చులు అర్థవంతంగా ఉంటున్నాయా లేదా అనేటువంటిది మాత్రం చూసుకునేటువంటి ప్రయత్నం సెప్టెంబర్ 13వ తేదీ వరకు కూడా చేయాలి. అంటే ఆరోగ్య విషయం కొంత చికాకుగా ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళేది కాదు, ప్రశాంతంగా ఇంట్లో ఉండదగింది కాదు. ముఖ్యంగా ఒళ్ళు నొప్పులు కానివ్వండి, అలసట కానివ్వండి, ఇవి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఎవరికైనా తలనొప్పి ఉంటే ఇది కూడా కొంచెం పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అలానే ఆహారానికి సంబంధించిన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారం ఏమవుతుందంటే సరిగ్గా జీర్ణం కాకపోవడం, ఇష్టమైనటువంటి ఆహారం లభించకపోవడం, వేళను అతిక్రమించే ఆహారాన్ని స్వీకరించడం, లేకపోతే చిన్నపాటి ఫుడ్ పాయిజన్ లాంటివి అవ్వడం, అంటే తిన్నది అరక్క కొంచెం వాంతులు లాంటివి అవ్వడం, ఇట్లాంటివన్నీ కూడా మీకు 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా జరగడానికి ఆస్కారాలు ఉన్నాయి. కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే సాధారణంగా ఉన్నది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా నిందలు పడడానికి, మీ మీద రూమర్స్ ప్రచారంలో ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మార్పులు చేర్పులు చేసుకోవడం కన్నా ఉన్న వాటినే జాగ్రత్త చేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరు ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ సమయంలో అంటే ఈ నెలాఖరు లోపుగా చేసేటువంటి ప్రయాణాలు అసౌకర్యానికి, అలసటకి గురి చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విలువైనటువంటి వస్తువులు కావచ్చు, ముఖ్యమైనటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా పెట్టిన చోట కనబడక కాస్త కంగారు పడతారు. కానీ పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఉండవు. పరోపకారార్థం ఇదం శరీరం అన్నట్టుగా ఇతరులకు ఉపకరించడానికే మీ జీవితం అంతా కూడా సాగిపోతున్నట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ తీసుకునేటువంటి నిర్ణయాలు, ఇక్కడ చేసేటువంటి పనులు ఇవన్నీ కూడా చక్కగా భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ కొంచెం కష్టం ఉందే కానీ నష్టం కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. వృషభ రాశి వారికి ఈ కాలంలో కొంచెం దృష్టి దోషం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇటువంటి ఇబ్బందులు తగ్గడానికి, యోగాలు పెరగడానికి వృషభ రాశి వారు ప్రతినిత్యం కూడా దుర్గారాధన చేయడం మంచిది. నిత్యం అర్జునుడితో దుర్గా స్తోత్రాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయండి. తద్వారా శుభం కలుగుతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు జన్మంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఈ నెలాఖరు 27వ తేదీ నుంచి 20వ తేదీ ఆగస్టు వరకు కూడా ఇక్కడ ఈయన సంచారం ఉంటుంది. జన్మ శుక్రుడి యొక్క అనుకూలతలు బాగుంటాయి. దీనివలన ప్రశాంతతకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. అలానే ఆరోగ్యాలు కూడా వృద్ధి చెందడానికి అవకాశాలు ఏర్పడతాయి. పర్ఫ్యూమ్స్ యొక్క వినియోగం కూడా పెరుగుతుంది. విలాసవంతమైనటువంటి వస్తువులను కొనుగోలు చేయడం కానీ, వీటిని వాడడం కానీ ఇవి ఎక్కువగా చేస్తారు. ఇంటికి అధికమైనటువంటి ప్రాముఖ్యత ఇస్తారు. ఇంటిని బాగా అలంకరించుకోవడం కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి వారితో మాట మంతి కలపడం, ఇట్లాంటివన్నీ ఏవైతున్నాయో చక్కగా సాగడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆదాయం మీద ఎక్కువగా దృష్టిని సారిస్తారు. సంతానానికి ఏం కావాలో తెలుసుకొని వాటిని సమకూర్చేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కనుక ఇంచుమించుగా జన్మ శుక్రుడు ఇచ్చేటువంటి యోగాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ నెలాఖరు 29వ తేదీ మంగళవారం నుండి 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా మీకు అర్ధాష్టమ కుజదోషం ప్రారంభమవుతోంది. ఈ అర్ధాష్టమ కుజుడు అంత యోగకారకమైనటువంటి గ్రహం కాదు. ఇక్కడ ఏమవుతుందంటే దీనివలన మానసిక అప్రశాంతత పెరుగుతుంది.
ఇతరుల నుంచి మనకి ఇబ్బందులు రావడానికి అవకాశాలు పెరుగుతాయి. ఎవరిని నమ్మడానికి అవకాశం అనేటువంటిది ఉండదు. శరీరానికి గాయాలు అవుతాయి. చిన్నపాటి గాయాలైనప్పటికీ కూడా అవ్వడానికి అవకాశం ఉంటుంది. కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ బాగా ఎక్కువగా ఉంటాయి. వీటిని ఛేదించుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయాలి. శత్రువుల మీద కూడా విజయాన్ని సాధించడానికి గాను విపరీతంగా శ్రమించవలసి వస్తుంది. నెగిటివ్ థాట్స్ అనేటువంటివి కూడా పెరుగుతాయి. ఒక రకంగా చెప్పాలనంటే గనక మానసికంగా, శారీరకంగా బాగా సతమతం అయ్యేటువంటి కాలంగా చెప్పాలి. అదేంటంటే శుక్రుడు యోగాలు ఇస్తాడన్నారు, మరి కుజుడు దోషం ఇస్తాడంటున్నారు. మరి దేని నమ్మాలి అన్నట్లయితే ఇక్కడ కుజుడు మనకి ఎప్పటిదాకా 13వ తేదీ సెప్టెంబర్ వరకు అనుకూలంగా లేడు. శుక్రుడు ఎప్పటిదాకా అనుకూలంగా ఉన్నాడు, 20వ తేదీ ఆగస్టు వరకు అనుకూలంగా ఉన్నాడు. కనుక 20వ తేదీ ఆగస్టు వరకు కూడా ఈ కుజుడిచ్చేటువంటి దోషాలు కొంత తక్కువగా ఉండి తర్వాత నుంచి ఇవి పెరగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. అందుకనే ఈ సమయంలో అంటే 13వ తేదీ సెప్టెంబర్ లోపు తీసుకునేటువంటి రుణాలు కావచ్చు, లేకపోతే ఇచ్చేటువంటి రుణాలు కావచ్చు, తాకట్లు కావచ్చు, వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అనేటువంటి జాగ్రత్త తీసుకోండి, సరిపోతుంది. ఏదైనా ఒక పని అనుకుంటున్నారనుకోండి, ఆ పని మీరు అనుకున్నటువంటి సమయానికి కావట్లేదు అనుకోండి, కంగారు పడకండి. దానికి ప్లాన్ బి పెట్టుకోండి. ఎదుటివారు మాట్లాడేదంతా వినండి. మీకు నచ్చితే సమాధానం చెప్పండి, లేకపోతే వదిలేయండి. ప్రతి చోట నిరూపణ చేసుకునేటువంటి ప్రయత్నం చేయకండి. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా నాకు నచ్చినటువంటి విధంగా వెళ్తాను అనుకునే దానికన్నా సాధ్యాసాధ్యాలు చూసుకుంటూ దానికి తగ్గట్టుగా మారేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సరిపోతుంది. అందుకని పెద్దగా కంగారు పడవలసినటువంటి అవసరం అయితే లేదు. ఇక్కడ ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని మాత్రం మనం చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇంచుమించుగా మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా 28, 29 తేదీల వరకు అసలు లేవు. కనుక ఈ 10 రోజులు కూడా అలా అలా సాఫీగా సాగిపోతాయి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి అని చెప్పని చెప్పుకోవచ్చు. ఇంకా దాని తర్వాత నుంచే మనం జాగ్రత్తలు తీసుకునేటువంటి ప్రయత్నించాలి. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా ఈ 27, 28 తేదీల లోపుగా చేసుకోవడం అనేది మంచిది. ప్రేమలు లాంటివి ఏమైనా ఉంటే మాత్రం అవి వివాదాస్పదం అవడానికి ఈ సమయంలో అవకాశాలు ఎక్కువ. అలానే భార్యాభర్తల మధ్యలో కూడా కొంత సఖ్యత అనేది తగ్గుతుంది. ఉద్యోగస్తులకు బాస్తో సరిపడకుండా ఉంటుంది. ఇంక ఇక్కడి నుంచి ఇవన్నీ కూడా మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. కనుక అటువంటి సందర్భాలలో నన్ను అంటావా అనే దానికన్నా ఇక్కడ నుంచి నేను బయటకు వచ్చేస్తే ఇప్పుడు నా పరిస్థితి ఏమిటి, బాగుందా బాలేదా, వీటిని బ్యారేజ్ వేసుకుంటూ ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. బాధ్యతలకు ప్రాముఖ్యతనివ్వండి, అంతే తప్ప మీ ఇష్టానికి ప్రాముఖ్యతను ఎక్కువగా ఇవ్వకండి. ఇది ఒక్కడే జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి, సరిపోతుంది. మిథున రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు వ్యయంలో శుక్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. ఈ నెల 27వ తేదీ నుంచి 20వ తేదీ ఆగస్టు వరకు కూడా వ్యయంలో శుక్రుడి యొక్క సంచారం కొంత అనుకూలమైనటువంటిది. దీనివలన ప్రశాంతతకు అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు, నిదానంగా ఆలోచిస్తారు, కొత్తమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆదాయ పరంగా ఇబ్బందులు పడుతున్నాం అనుకునేటువంటి వారికి ఆదాయానికి సంబంధించినటువంటి ఊరట కలిగించేటువంటి పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి. అసలు ఉద్యోగమే లేదు, నాకు ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు అనుకునేటువంటి వారికి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంటుంది. అలానే ఎవరైనా ప్రమోషన్స్ లాంటి వాటి కోసం ప్రయత్నాలు చేస్తుంటే అయితే ప్రమోషన్ అన్నా వస్తుంది, లేదా అధికారుల యొక్క సానుకూలతన్నా మీకు ఉండడానికి అవకాశం ఉంటుంది. ప్రమోషన్ రాకపోయినా అధికారుల యొక్క సానుకూలతన్నా పొందడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతూ ఉంటాయి. అయితే గొడవలు బాగా పెరుగుతాయి. కనుక అయినంత వరకు ఈ గొడవలకి ఆస్కారం ఇవ్వకుండా జాగ్రత్తలు పడేటువంటి ప్రయత్నం చేయటం అనేది మంచిది. వాహనాలకి తరచుగా రిపేర్లు రావడం కానివ్వండి, లేకపోతే ప్రయాణాల మూలకంగా కానివ్వండి, ఈ ఖర్చులు మాత్రం బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది. అంటే వాహనం మూలకంగా ఈ ఖర్చులు పెరగడానికి అవకాశం ఉంటుంది. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఈ నెల 29వ తేదీ మంగళవారం నుంచి 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా మీకు ఇంకా తృతీయంలో కుజుడి యొక్క సంచారం జరుగుతుంది. ఈ 29వ తేదీ తర్వాత నుంచి మారేటువంటి కుజుడి యొక్క రాశి మార్పు మీకు చాలా ప్రధానమైనటువంటిది, ముఖ్యమైనటువంటిది, మేలు చేసేటువంటిది. దీనివలన అయినంత వరకు కూడా ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇంట్లో ఉన్న తగాదాలు, విభేదాలు లాంటివి ఏమైనా ఉన్నట్లయితే కనుక ఇవి కూడా సమసిపోతాయని చెప్పని చెప్పుకోవచ్చు. భూమికి సంబంధించినటువంటి విషయాల్లో ఉన్నటువంటి అపోహలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే మీకు రావాల్సినటువంటి భూమి వసూలు చేసుకోవడానికి కావచ్చు, మీరు కొనుగోలు చేద్దాం అనుకున్నటువంటి భూమిని కొనుగోలు చేయడం కావచ్చు, అమ్మకాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఊపందుకుంటాయని చెప్పని చెప్పుకోవచ్చు. కష్టము అనుకున్నటువంటి పనులను సులభసాధ్యంగా నెరవేర్చుకోవడానికి కావాల్సినటువంటి అవకాశాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అలా ప్రతి విషయంలోనూ కూడా మీకు ఏదో ఒక దారి కనబడడానికి అవకాశం అనేటువంటిది ఇక్కడి నుంచి కూడా ఏర్పడుతుంది. అనేక రకాలైనటువంటి సమస్యలతో సతమతం అయిపోతున్నటువంటి కర్కాటక రాశి వారికి ఎండాకాలంలో వానజల్లులాగా కాస్త ఈ మార్పులు అనేటువంటివి సహకరిస్తున్నాయి. అందుకని అయినంత వరకు కూడా కర్కాటక రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నప్పుడు కూడా వచ్చే నెల నుంచి ప్రారంభం చేసుకోండి.
వచ్చే నెల నుంచి కనుక చూసుకున్నట్లయితే ఆగస్టు నెల నుంచి కనుక మీరు ముఖ్యమైనటువంటి పనుల మీద దృష్టి పెట్టినట్లయితే మెరుగైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ 10 రోజుల వరకు చూసుకున్నా కూడా సాధారణంగా సాగుతోంది. అంటే ఇక్కడ మీకు ఇంచుమించుగా సుమారు 25వ తేదీ వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో అది కొంత పర్వాలేదు. అంటే మొదట్లో ఉన్నటువంటి ఒక 2-3 రోజులు మాత్రమే బాగున్నాయి 10 రోజుల్లో. తర్వాత నుంచి ఉండేటువంటి కాలం అంతా కూడా మళ్ళీ తగాదాలు, విభేదాలు, కొట్లాట్లు ఇట్లానే వెళ్తోంది. పెద్దగా అనుకూలించేటువంటి కాలంగా ఏం లేదు. అందుకని తిన్నానా, పడుకున్నానా, నా చిన్నారి బొజ్జకు శ్రీరామ రక్ష అనేటట్టుగా ఉండండి. ఆరోగ్యం కావచ్చు, ఆదాయం కావచ్చు, ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ అనేటువంటి పదానికి దూరంగా ఉండాలి. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా కూడా వచ్చే నెల నుంచి ప్లాన్ చేసుకోండి. అక్కడ శుక్రుడి యొక్క బలం పెరుగుతోంది, కుజుడి యొక్క బలం పెరుగుతోంది. 2 గ్రహాలు మీకు చక్కగా అనుకూలించడానికి సిద్ధంగా ఉన్నాయి కనుక ఈ జాగ్రత్తలు పాటించుకోండి. ఇటువంటి ఈ దోషాలు తగ్గడానికి, యోగాలు మరింతగా పెరగడానికి కర్కాటక రాశి వారు ప్రతినిత్యం కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఏకాదశంలోకి శుక్రుడు ప్రవేశిస్తున్నాడు 27వ తేదీ శుక్రవారం నుంచి. అలానే 20వ తేదీ ఆగస్టు వరకు కూడా ఇక్కడ ఈయన సంచారం చేస్తాడు. ఏకాదశంలో శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత పనులలో మీరు చేసేటువంటి సామర్థ్యం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆదాయం కూడా కాస్త పెరుగుతుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇక్కడ జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు కూడా కొంత లభించడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. చక్కటి ధైర్య సాహసాలను కూడా కనబరుస్తారు. మెరుగైనటువంటి ఫలితాలే అధిక శాతం ఉంటాయి. అయితే ఇక్కడ కుజుడి యొక్క రాశి మార్పు కూడా మళ్ళీ ఉంది. మనకి కుజుడి యొక్క రాశి మార్పు 29వ తేదీ మంగళవారం నుంచి ప్రారంభమవుతోంది. 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా ఈ కుజుడి యొక్క రాశి మార్పు ఉంటుంది. కుజుడు ఇక్కడ ద్వితీయంలో సంచారం చేస్తున్నాడు. జన్మ కుజుడి కన్నా ద్వితీయ కుజుడు కొంత మేలే, కానీ ఇది కూడా అంత అనుకూలమైనటువంటిది ఏమీ కాదు. ఈ ద్వితీయ కుజుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత మానసిక ఆందోళన పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ఐకమత్యం అనేటువంటిది తగ్గడానికి ఆస్కారం ఏర్పడుతుంది. తరచుగా ఏదో ఒక వివాదం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ముఖంలో ఉండేటువంటి కాంతి కాస్త తగ్గుతుంది. జ్వరాలు కావచ్చు, చిన్నపాటి అనారోగ్య సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా పెరుగుతాయి. ముఖ్యంగా గొడవలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ శుక్రుడిచ్చేటువంటి యోగాల కన్నా కుజుడిచ్చేటువంటి దోషాలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. పైగా ఇక్కడ కుజుడికి శనికి ఇద్దరికి కూడా సమసప్తక దృష్టి కూడా ఉన్నటువంటి కారణం చేత కొంత జాగ్రత్తగా మసులుకోవలసినటువంటి కాలమే 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా సింహరాశి వారికి ఏర్పడుతున్నది అని చెప్పుకోవచ్చు. మీరు మిస్లీడ్ అవ్వడానికి, మిస్గైడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులు ఈ సమయంలో ఫీల్డ్ మార్చుకోవాలి అనేటువంటి ఆలోచనలకి తావివ్వకండి. ఈ ఆలోచనలు బాగా పెరుగుతాయి. ఏం చేసైనప్పటికీ ఆదాయం పెంచుకోవాలి అనేటువంటి తపనతో ఏమైనా రాంగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కనుక వృత్తి వ్యాపారాల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. ప్రయాణాలు అయినంత వరకు తగ్గించుకోవడం అనేది మంచిది. ఒకే సమయంలో అనేకమైనటువంటి పనులను మొదలు పెడతారు. ఏవి సానుకూలపడట్లేదని చెప్పని కంగారు పడతారు. అందుకని ఒక పని మొదలు పెట్టండి. అది పూర్తయ్యాక తర్వాత ఇంకో దాని మీద దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేయండి. ఇది ఇంచుమించుగా అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని రకాలైనటువంటి విషయాలకి కూడా కొంత చికాకైనటువంటి కాలంగానే సింహరాశి వారికి చెప్పుకోవాలి. కనుక ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మాత్రం సింహరాశి వారికి కాలం అనుకూలంగా ఉంది. వ్యయానికి తగినటువంటి ఆదాయాన్ని కలిగి ఉంటారు. శుభకార్యాలు శుభప్రదంగా పూర్తి చేసుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్యలో చిట్టి పుట్టి తగాదాలు తరచుగా చోటు చేసుకుంటూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అధికారుల యొక్క మెప్పును ఉద్యోగస్తులు కూడా సాధించుకోగలుగుతారు. ఏమైనా కొనుగోళ్లు చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శుభవార్త శ్రవణం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ఎదుటివారితో నువ్వా నేనా అన్నట్టు పోటాపోటీగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఉపయోగపడేటువంటి ప్రయాణాలు ఉంటాయి. ఇలా ఇంచుమించుగా ఈ కాలం అంతా కూడా సింహరాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నదైతే మాత్రం అనుకూలంగా ఉంది. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లో చక్కబెట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. సింహరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం హనుమాన్ చాలీసాను రోజు 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే దశమంలో శుక్రుడి యొక్క సంచారం ప్రారంభమవుతోంది. మీకు 27వ తేదీ శుక్రవారం నుంచి 20వ తేదీ ఆగస్టు వరకు కూడా. దశమంలో కుజుడి యొక్క సంచారం అంత యోగదాయకమైనటువంటిది కాదు. ఈ దశమంలో శుక్రుడు ఉన్నటువంటి కాలాల్లో కొంచెం కష్టాలు మేము ఉన్నాం అని తరచుగా మిమ్మల్ని పలకరించడానికి అవకాశాలు ఏర్పడతాయి. వేళకు సరైనటువంటి భోజనం ఉండదు. మనసు కూడా పరిపరి విధాలుగా ఆలోచిస్తుంది. ఈ ఆలోచనలో కూడా నెగిటివ్ థాట్సే ఎక్కువగా ఉండడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. ముఖ్యంగా ఈ సమయంలో కెరియర్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కెరియర్ పరంగా ఇబ్బందులు పెరిగేటువంటి కాలంగా చెప్పుకోవాలి. కనుక 20వ తేదీ ఆగస్టు వరకు కూడా కన్యారాశి వారు కెరీర్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనికి కూడా అనేకమైనటువంటి ఆటంకాలు వస్తూ ఉంటాయి. నిందలు ఎక్కువగా ఉంటాయి. ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి.
స్త్రీలకు స్త్రీలతో కావచ్చు, పురుషులకు స్త్రీలతో కావచ్చు, ఈ సమయంలో జరిగేటువంటి పరిచయాలు ఏవైతే ఉన్నాయో వీటి వలన నష్టం కలగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుందని చెప్పుకోవాలి. ఇంట్లో ఉండేటువంటి సమయం తగ్గిపోతూ వస్తుంది. దీనివలన కుటుంబ సభ్యుల నుంచి కూడా కొంత వ్యతిరేకత మీకు రావడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. అలానే ఇంకా కుజుడిని కూడా చూసుకున్నట్లయితే కనుక ఈ నెలాఖరు 29వ తేదీ నుంచి 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా జన్మంలోకి కుజుడు ప్రవేశిస్తున్నాడు. ఇప్పటిదాకా మీకు వ్యయంలో ఉన్నాడు కుజుడు. వ్యయ కుజుడు కావచ్చు, జన్మ కుజుడు కావచ్చు, రెండు కూడా కొంత దోషప్రదమైనవే. ఇందులో జన్మ కుజుడు ఉన్నటువంటి కారణం చేత ఏంటంటే ఎవరికన్నా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే ఇవి బాగా పెరుగుతాయి. ఈ అనారోగ్యాలు లేనటువంటి వారికి కూడా ఒళ్ళు కొంచెం నొప్పులుగా చేయడం కావచ్చు, అలసట, ముఖ్యంగా ఈ అలసట బాగా పెరగడానికి ఆస్కారం అనేటువంటిది ఏర్పడుతుంది. అలానే రక్తజనితమైనటువంటి అనారోగ్యాలతో బాధపడేటువంటి వారు కూడా ఈ సమయంలో జాగ్రత్త పడాలి. ఈ సమయంలో ఖర్చులు బాగా పెరగడానికి, అనారోగ్య సమస్యలు ఉండడానికి ఆస్కారం ఉంటుంది కుజుడు అనుకూలతలు లేనటువంటి కారణం చేత. కనుక రాను రాను కన్యారాశి వారికి గ్రహ సంపత్తి కొంత తగ్గుతోంది అని చెప్పని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం దివ్యంగా ఉంది కన్యారాశి వారికి. కనుక ఈ 10 రోజుల్లో ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నప్పుడు కూడా సానుకూలపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ 10 రోజుల తర్వాత నుంచే మాత్రం వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా జాగ్రత్తలు పాటించుకోక తప్పదు. వయసులో పెద్దవారైనటువంటి వారు కూడా ఆరోగ్య విషయంలో రాబోయేటువంటి ఇంకా ఆగస్టు నెలంతా కూడా జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఈ సమయంలో ప్రేమలు కావచ్చు, లేకపోతే భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యతలు కావచ్చు, ఇవన్నీ కూడా కొంత చికాగ్గా సాగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. మరీ ముఖ్యంగా ఆర్థిక విషయాలు. ఆగస్టు నెలంతా కూడా ఆర్థికంగా మీకు బాగా ఒడిదుడుకులుగా ఉండేటువంటి కాలం, మోసపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉండేటువంటి కాలం. మీకు రావాల్సినటువంటి రూపాయి మీ చేతికి వచ్చేంత వరకు కూడా అది మీది అనుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయండి. కన్యారాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని వీలైనన్ని ఎక్కువసార్లు పఠించడం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక శుక్రుడి యొక్క రాశి మార్పు జరిగింది. శుక్రుడు ఇక్కడ ఇంచుమించుగా భాగ్యంలోని ఈ నెల 27వ తేదీ నుంచి రాబోయేటువంటి ఆగస్టు 20వ తేదీ వరకు కూడా సంచారం చేస్తూ ఉంటాడు. భాగ్య శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం కోసం మీరు ప్రయత్నం చేయటం, వారు చక్కగా మీకు సహకరించడం అనేది జరుగుతుంది. ఆ తల్లిదండ్రులు కావచ్చు, లేకపోతే వయసులో పెద్దవారైన వారు కావచ్చు, హోదాలో పెద్దవారైన వారు కావచ్చు, ఎవరినైతే మీరు పూజ్యులుగా భావిస్తున్నారో వారి యొక్క తోడ్పాటు అనేటువంటిది లభిస్తుంది. ఆర్థిక స్థితిగతుల్ని జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని వాటిలో మీకున్న దాంట్లో ఆదాయాన్ని పెంచుకుంటూ ఖర్చుల్ని ఎలా తగ్గించుకోవాలి అనే దాని మీద బాగా దృష్టిని సారించేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పని చెప్పుకోవాలి. కానీ ఇక్కడ కుజుడి యొక్క రాశి మార్పు కూడా వస్తుంది. మరి దాని గురించి కూడా మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కూడా కొనుగోలు చేసుకోగలుగుతారు. అదే ప్రకారంగా మీకు గతంలో ఎవరన్నా డబ్బు ఇవ్వవలసింది ఉంటే కనుక ఈ సమయంలో గట్టిగా ప్రయత్నం చేస్తే ఆ ధనం కూడా రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాస్త ప్రశాంతత అనేటువంటిది లభిస్తుంది. రిలాక్స్ అనేటువంటిది అవ్వగలుగుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాలు పంచుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అయితే ఇదే సమయంలో ఈ యొక్క తులారాశి వారికి కుజుడి యొక్క రాశి మార్పు కూడా ఉంది. ఇన్నాళ్ళు ఏకాదశంలో మీకు అండగా దండగా ఉన్నటువంటి కుజుడు 29వ తేదీ మంగళవారం నుంచి 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా వ్యయంలో సంచారం చేస్తున్నాడు. మీకు ద్వితీయాధిపతి, సప్తమాధిపతి అనేటువంటి కుజుడు వ్యయంలో సంచారం చేయటం అనేది ఒకటైతే, గోచార రీత్యా వ్యయ కుజుడి యొక్క సంచారం కొంత ఇబ్బందికరమైనటువంటిది. దీనివల్ల ఏమవుతాయంటే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతాయి. ఈ గొడవలకి కారణాలు ఉండవు. ఇది చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ గొడవలకి ఎక్కడా కారణాలు ఉండవు. అందుకని మౌనేన కలహం నాస్తి అన్నట్టుగా ఇంకా ఈ నెల 29వ తేదీ నుంచి 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా తక్కువగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. శుక్రుడు బాగున్నాడు కనుక డబ్బులు ఇస్తాడు 20వ తేదీ ఆగస్టు వరకు కూడా. కుజుడు బాలేడు కనుక ఆ డబ్బులని ఖర్చు పెట్టించేస్తూ ఉంటాడు. కానీ దాచుకోవడం అనేది అయితే ఇక్కడ జరగదు. అందుకని చిన్నపాటి అప్పులు ఏమైనా ఉన్నాయి తీర్చేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఖర్చులు ఇంకా తప్పట్లేదు, ఖర్చు పెట్టక తప్పట్లేదు. ఆ ఖర్చు ఉపయోగపడేటువంటి ఖర్చుగా ఉండేటువంటి విధంగా మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎదుటివారు మీ గురించి ఏమనుకుంటున్నారు అనుకునే దానికన్నా మీరు బాగున్నారా లేదా దీని మీదనే ఎక్కువగా దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. దూర ప్రాంత ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి, గొడవలు ఎక్కువగా ఉంటాయి, మానసిక అలజడి కూడా పెరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. కంటికి సంబంధించినటువంటి రుగ్మతలతో బాధపడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మాత్రం తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇలా ప్రతి విషయంలోనూ కూడా మంచి చెడుల యొక్క కలబోతగా సాగుతూ ఉంటుంది తులారాశి వారికి. అయితే ఇక్కడ కుజుడు అనుకూలంగా లేకపోయినా రవి, బుధ, గురు, శుక్ర, శని, కేతు ఇన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత
పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా కలిగేటువంటి స్థితి మాత్రం తులారాశి వారికి లేదు. కేవలం రెండు విషయాల్లో జాగ్రత్త పడండి. ఒకటి మాట తీరు, రెండవది ఆర్థిక విషయాలు. ఈ ఆర్థిక విషయాల్లో కూడా ఖర్చులు మీరు ఎలాగూ ఆపలేరు. అవి ఉపయోగపడేటువంటి ఖర్చులుగా మాత్రం ఖచ్చితంగా మీరు చేసుకోగలరు. కనుక ఈ రెండిటి మీదే దృష్టిని సారించినట్లయితే కనుక సరిపోతుంది. ఇక్కడ తులారాశి వారికి ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకుంటే మాత్రం చక్కగా ఉంది, దివ్యంగా ఉంది, బాగుంది. చక్కటి గౌరవ మర్యాదను కలిగి ఉంటారు. మీరు అనుకున్నటువంటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారంగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. 10 మందిని కూడా కలుపుకోగలుగుతారు. అలానే ఆధ్యాత్మిక చింతన కలిగి ఉంటారు. సామాజిక స్పృహని కలిగి ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు కూడా సజావుగా సాగుతాయి. జీవిత భాగస్వామి యొక్క తోడ్పాటు లభిస్తుంది. ఎవరికన్నా భార్యాభర్తల మధ్యలో కనుక గొడవలు ఉన్నట్లయితే ఇవి సమసిపోవడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. శుభకార్యాలు కూడా ముడిపడతాయి. అలానే మీరు కూడా అయినంత వరకు సామరస్య ధోరణితో ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు. కనుక ఎక్కడ ఎలా చూసుకున్నా, ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా, ఏ వర్గంలో ఉన్నటువంటి వారికైనా, ఏ వయసులో ఉన్నటువంటి వారికైనా, వయసులో బాగా పెద్దవారైనప్పటికీ కూడా వారికైనా, విద్యార్థులకైనా ఎవరికైనా కూడా కాలం కొంత అనుకూలంగా ఉంది 10 రోజుల వరకు కూడా. కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లో పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అలానే అప్పులు గనక తీర్చడం అనేది ఈ 10 రోజుల్లో ప్రారంభం చేసినట్లయితే, మీకు ఏమైనా ఉన్నట్లయితే ఈ అప్పులు తీరడానికి కొంచెం వేగంగా అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. తులారాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా సుబ్రహ్మణ్యాష్టకాన్ని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం నడుస్తున్నది 27వ తేదీ శుక్రవారం నుంచి 20వ తేదీ ఆగస్టు వరకు కూడా. అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం ఉండటం వలన కొంత అంటే అష్టమంలో గ్రహాలు ఉండటం అనేది దోషమైన గోచార రీత్యా అష్టమ శుక్రుడు యోగదాయకుడు, సప్తమంలోనే ఇంకా దోషం ఇస్తాడు. కనుక ఇప్పుడు కొంచెం శుక్రబలం పెరుగుతున్నట్టుగా లెక్కగా చెప్పుకోవచ్చు. ఈ శుక్రుడి యొక్క బలం ఉన్నటువంటి కారణం చేత బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేస్తారు. నూతనమైనటువంటి ఉత్తేజం కలుగుతుంది. అంటే మీకు స్ఫూర్తిని కలగజేసేటువంటి కొన్ని సంఘటనలు జరగడము, నీకు నేనున్నాను అని ఎదుటివారు కొంచెం ధైర్యం చెప్పడము, ఇవన్నీ జరగడానికి ఈ సమయంలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పనులు కొంచెం వేగాన్ని పుంజుకుంటాయి. అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఏర్పడతాయి. ఆర్థికంగా మీకు కొత్త అప్పు పుట్టడం కావచ్చు, లేదా మీరు అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగా సాగడానికి గాను ఆస్కారాలు ఏర్పడుతున్నాయని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. విలాసవంతమైనటువంటి వస్తువుల యొక్క కొనుగోలు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అంతేకాక కుజుడి యొక్క రాశి మార్పు ఈ నెల 29వ తేదీ నుంచి కూడా ప్రారంభమై 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా మీకు అండగా ఉంటుంది. మీకు సాక్షాత్తు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు ఇంక ఇక్కడ ఏకాదశంలో సంచారం చేస్తాడు. ఈ నెల 29వ తేదీ నుంచి 13వ తేదీ సెప్టెంబర్ వరకు. ఇది చాలా అనుకూలమైనటువంటిది. దీనివలన ఆర్థిక విషయాలలో ఉన్నటువంటి స్ట్రెస్ చాలా వరకు కూడా తగ్గుతుంది. దీర్ఘకాలికమైనటువంటి అనారోగ్య సమస్యల నుంచి కోలుకోగలుగుతారు. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. ఉపయోగపడేటువంటి దూర ప్రాంత ప్రయాణాలు ఉంటాయి. చక్కటి సౌకర్యాలు కూడా సమకూరుతాయి. చక్కటి గౌరవ మర్యాదలు కూడా ఏర్పడతాయి. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో ఒక క్లారిటీ అనేటువంటిది కూడా ఏర్పడుతుంది. కనుక వృశ్చిక రాశి వారికి శుక్రుడి యొక్క రాశి మార్పు కావచ్చు, కుజుడి యొక్క రాశి మార్పు కావచ్చు మేలు చేసేటువంటిదే. అర్ధాష్టమ రాహుదోషం, గురుబలం తక్కువగా ఉన్నటువంటి కారణం చేత దూకుడుగా వెళ్లకుండా కొంచెం నిదానంగా వెళ్ళినట్లయితే గడిచినటువంటి 2-3 నెలల మీద చూసుకున్నప్పుడు మాత్రం ఈ నెలాఖరు అంటే 29వ తేదీ నుంచి ఉండేటువంటి ఒక మాసం ఏదైతే ఉందో అది మాత్రం చాలా వరకు మీకు అనుకూలంగా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకున్నా కూడా దివ్యంగా ఉంది. ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా వృశ్చిక రాశి వారికి కలిగేటువంటి స్థితి కనబడడం లేదు. కనుక సానుకూలమైనటువంటి ఫలితాలను మీరు పొందుతారు. ధైర్యంగా ఉండవచ్చు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు అనేటువంటిది లభించడానికి, మంచి వైద్యం లభించడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు కూడా కాలం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. ఒక పెద్ద ప్రమాదం ఏదన్నా ఈ 10 రోజుల్లో తప్పడానికి కూడా ఆస్కారం ఉంది. వృశ్చిక రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా దుర్గా అమ్మవారిని పూజించడం, అలానే పరమేశ్వరుని ఆరాధన చేయడం అనేది మంచిది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు సప్తమంలో శుక్రుడి యొక్క సంచారం నడుస్తూ ఉన్నది. ఈ సప్తమంలో శుక్రుడు ఎప్పటికి ప్రవేశిస్తున్నాడు? ఈ నెల 27వ తేదీ నాడు ప్రవేశిస్తాడు. ఇక్కడే 20వ తేదీ ఆగస్టు వరకు కూడా సంచారం చేస్తాడు. సప్తమంలో శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత విసుగు పెరుగుతుంది, అలసట బాగా పెరుగుతుంది. దేంట్లోనూ పెద్దగా ఆలోచించేటువంటి ప్రయత్నం చేయరు. అనాలోచితమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఎవరితోనూ పెద్దగా సరిపడదు. అలానే ముఖ్యంగా భర్తలకి భార్యలతో ఈ సమయంలో సరిపడడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అంతేకాక భాగస్వామ్య వ్యాపారాలు చేస్తున్నటువంటి వారికి ఇదంతగా కలిసి వచ్చేటువంటి కాలం కాదు అని చెప్పని చెప్పవచ్చు. మానసిక అప్రశాంతత బాగా పెరుగుతుంది.
రకరకాల ప్రయత్నాలు చేస్తారు కానీ ఇవేవి పెద్దగా ఫలించడానికి అవకాశం ఉండదు. అలానే మీ యొక్క నడవడిక విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. అంటే మీకు తోచింది ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతారే తప్ప ఎదుటివారు ఏమనుకుంటున్నారు ఏమిటి ఇవన్నీ కూడా ఆలోచించేటువంటి ప్రయత్నాలు చేయరు. 29వ తేదీ నుంచి కుజుడు మీకు దశమంలోకి ప్రవేశిస్తాడు. 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా ఇక్కడే ఉంటాడు. దశమ కుజుడు కూడా అంత యోగదాయకమైనటువంటి గ్రహం ఏమీ కాడు. దీనివలన కొంచెం గాయాలు తరగడానికి అవకాశం ఉంటుంది. అలసట కలిగించేటువంటి ప్రయాణాలు ఉంటాయి. అనవసరమైనటువంటి వివాదాల్లోకి మిమ్మల్ని లాగడానికి అవకాశాలు కూడా ఏర్పడతాయని చెప్పుకోవాలి. కొంచెం దొంగతనాలు లాంటివి జరగడానికో లేకపోతే విలువైనటువంటి వస్తువులు పోవడానికో ఆస్కారాలు ఉంటాయి కనుక వీటి విషయాల్లో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని గనక మనం చూసుకున్నట్లయితే ఇది మధ్యస్థమైనటువంటి ఫలితాలను ఇస్తోంది అని చెప్పుకోవాలి. ఇంచుమించుగా 27వ తేదీ నుంచి ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో 27, 28, 29, 30, 31 ఈ 5 రోజులు ఉన్నటువంటి కాలం మాత్రం మీకు దివ్యంగా ఉంది. వీటిలో ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి లేదు. చక్కటి ఆర్థిక లబ్ధి కూడా చేకూరుతుంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కూడా సజావుగా సాగుతున్నాయి. అన్ని విధాల ఈ 5 రోజులు కూడా అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏ ఉన్నప్పుడు కూడా ఈ 5 రోజుల్లో పూర్తి చేసుకోండి. లేదా ఈ 10 రోజుల్లో కూడా మహా అయితే కనుక 2-3 రోజులు మినహాయిస్తే పెద్ద ఇబ్బందులు లేవు కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నా ఈ 10 రోజుల్లో అయిపోవాలి. ముఖ్యంగా బెంచ్ మీద మేము ఉన్నాం అనుకునేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నట్లయితే కనుక జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయండి. అక్కడ డిజిగ్నేషన్కో లేకపోతే కనుక ప్యాకేజ్కో ప్రాముఖ్యతలు ఇవ్వకుండా అయినంత వరకు కూడా మీరు సేఫ్ జోన్లో ఉండగలుగుతున్నారా లేదా, ఉద్యోగంలో ఉన్నతి కన్నా సస్టైన్ అవ్వడానికి ప్రాముఖ్యతనిస్తున్నామా లేదా అనే దాని మీదనే దృష్టి పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. కనుక తప్పుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్టుగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం బాగుంది. ఆగస్టు నెల కొంత వ్యతిరేకతలు పెరుగుతున్నటువంటి కాలం చేత ధనుసు రాశి వారు ఇంకా అలర్ట్ అవ్వటం అనేది మాత్రం మంచిది. ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శ్రీరామ రక్షా స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెలాఖరు 27వ తేదీ శుక్రవారం నుంచి 20వ తేదీ ఆగస్టు వరకు కూడా ఇంకా మీకు షష్టమంలో శుక్రుడి యొక్క సంచారం ఉంటుంది. 6వ ఇంట్లో శుక్రుడి యొక్క సంచారం ఉన్నటువంటి కారణం చేత బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీరు కోరుకున్నంత స్థాయిలో లభించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. గొడవలు విరోధాలు పెరగడానికి ఆస్కారం ఏర్పడుతోంది. తద్వారా మానసిక ఆందోళన కొంచెం ఎక్కువగా ఉంటుంది. శారీరక అనారోగ్యాలతో ఉన్నటువంటి వారికి అనారోగ్య సమస్యలు పెరిగేటువంటి కాలం కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తరచూ గాయాలు కూడా ఏమైనా చిన్నవేనండి, పెద్దవేం కాదు, చిన్నపాటి గాయాలు ఏమైనా జరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. ప్రతి చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో చూసి కొంత భయపడతారు అని మాత్రం మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇక్కడ గౌరవానికి మర్యాదకు కూడా అధికమైనటువంటి ప్రాముఖ్యతనిచ్చేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక కుజుడి యొక్క స్థితి రాశి మార్పు కనుక మనం చూసుకున్నట్లయితే 29వ తేదీ నుంచి 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా కుజుడు మీకు భాగ్యంలో సంచారం చేస్తాడు. దీనివలన అష్టమ కుజుడి యొక్క దోషం అయితే తొలగిపోతుంది. భాగ్యంలోకి కుజుడు ప్రవేశించడం వలన కొంత ఈ కుజుడు ఇచ్చేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి. కానీ ఇది కూడా ఏమంత అనుకూలమైనటువంటి కాలమేమీ కాదు. అంటే భాగ్యంలో కుజుడు ఉన్నప్పుడు కూడా గౌరవ మర్యాదల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పిల్లల మాట వినరు ముఖ్యంగా కనుక పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. పెద్దవాళ్ళ యొక్క ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వారి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా శుభకార్యాలు జరుగుతాయి కానీ వాటి నిమిత్తంగా విపరీతమైనటువంటి ఖర్చు పెట్టవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి. నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోగలుగుతారు. చక్కటి భోజన ప్రాప్తి ఉంటుంది. ఇది భాగ్య కుదిరిచ్చేటువంటి మీకు యోగంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని చూసుకున్నప్పుడు మాత్రం ఆర్థిక విషయాలకు అనుకూలంగా ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి వాటిని చక్కగా వసూలు చేసుకోగలుగుతారు. అలానే వయసులో బాగా పైబడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి పిల్లల నుంచి కొంత ఒత్తిడి వస్తుంది. అంటే మీరు మాకేం ఉపయోగపడట్లేదు, మీరు మాకేం సహకరించట్లేదు, మీరు మాకు ఆస్తులు పంచట్లేదు, ఒకవేళ ఆస్తులు లేవనుకోండి మీరు ఇంట్లో నిరుపయోగంగా ఉన్నారు, ఇటువంటి ఒత్తిళ్లు పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి కనుక వీటిని మనసుకు తీసుకోకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం మాత్రం వీరు చేయక తప్పనటువంటి స్థితి ఉన్నదని చెప్పుకోవాలి. నిరుద్యోగులైనటువంటి వారు ఏ ఉద్యోగ అవకాశం వచ్చినా దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి. ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలం మీకు అండదండగా నిలబడుతోందని చెప్పని చెప్పుకోవచ్చు. ఇలా ఇంచుమించు ఏ వ్యవహారం చూసుకున్నప్పటికీ కూడా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం చాలా వరకు సానుకూలంగా సాగుతోంది. అందుకని ముఖ్యమైన పనులు ఏమున్నా ఇక్కడే పూర్తి చేసుకోండి. కానీ మకర రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం ఇష్టదేవతారాధనతో పాటుగా నవగ్రహ స్తోత్రాన్ని కూడా పఠించడం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 27వ తేదీ శుక్రవారం నుంచి రాబోయేటువంటి నెల 20వ తేదీ ఆగస్టు వరకు కూడా పంచమంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ మీకు శుక్రుడి యొక్క స్థితి కొంత అనుకూలంగా ఉన్నదనే చెప్పుకోవచ్చు. ఆయన చతుర్థంలో ఉన్నా పంచమంలో ఉన్నా మీకు మేలే చేస్తాడు.
వైద్య విజ్ఞాన రంగాల్లో ఉన్నటువంటి వారికి ఇది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి. సంఘంలో మీకున్నటువంటి స్థాయి పరపతి పెరుగుతాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా సంతానానికి సంబంధించి తీసుకునేటువంటి నిర్ణయాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. వాళ్ళ అభ్యున్నతికి మీరు మంచిగా చక్కగా దోహదపడగలుగుతారని చెప్పని కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థుల్లో కూడా శ్రద్ధ అనేటువంటిది బాగా పెరుగుతుంది. బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా లభిస్తాయి. శత్రువుల యొక్క స్థితి కూడా మీకు అనుకూలంగా మారడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. పని వాళ్ళని నియమించుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. అంతా బాగానే ఉంది అనుకుంటే ఇక్కడ కుజుడు 29వ తేదీ మంగళవారం నుంచి 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా అష్టమంలోకి ప్రవేశించి అక్కడ సంచారం చేస్తాడు. ఇది మాత్రం కొంత వ్యతిరేకమైనటువంటిది. అష్టమ కుజుడు ఉన్నటువంటి కారణం చేత కొంచెం జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివలన అనారోగ్య సమస్యలు పెరుగుతాయి. ఈ పైల్స్ ఇట్లాంటివి గుప్త సంబంధమైనటువంటి వ్యాధులు, అలానే రక్తజనితమైనటువంటి వ్యాధులు, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఇట్లాంటివన్నీ కూడా పెరగడానికి ఆస్కారాలు అనేటువంటివి ఏర్పడతాయి. ఎవరికన్నా సరే ఇన్నాళ్ళు కూడా ఆపరేషన్స్ పోస్ట్ పోన్ అవుతూ వచ్చినట్లయితే అవి ఇక్కడ జరగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. కానీ ఇవి సక్సెస్ అవుతాయని చెప్పుకోవచ్చు కనుక కంగారక్కర్లా. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పులు అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బ్యాంక్ రుణాలు కూడా కొంచెం పెద్ద మొత్తాల్లోనే తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. అమాంతంగా ఖర్చులు పెరిగిపోతాయి. ఈ కుజుడు అష్టమంలోకి ప్రవేశించినప్పటి నుంచి కూడా అంటే ఈ నెలాఖరు 29వ తేదీ నుంచి ఇంకా 13వ తేదీ సెప్టెంబర్ వరకు అంటే ఆగస్టు అంతా కూడా మీకు విపరీతమైనటువంటి ఖర్చులు ఉండడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. పైగా జన్మంలో రాహు ఉన్నాడు, ఉపరి ఏలినాడు శని కూడా ఉంది కనుక ఈ ఖర్చులు బాగా పెరుగుతాయి. ఈ సమయంలో అయితే జీవిత భాగస్వామి ఆరోగ్యం అన్న తరచూ నలతగా ఉంటుంది. పెద్ద అనారోగ్యాలు రావు, తరచూ నలతగా ఉంటుంది. లేదా జీవిత భాగస్వామితో సరిపడడానికి అవకాశాలన్నా కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. ఇలా శుక్రుడు యోగాలు ఇస్తున్నప్పటికీ కుజుడిచ్చేటువంటి దోషాలు కొంచెం ఎక్కువగా ఉంటున్నాయని చెప్పని మాత్రం మనం చెప్పక తప్పదు. కుజుడిచ్చేటువంటి దోషాలే మీకు ఎక్కువగా సంప్రాప్తం అవడానికి, శుక్రుడిచ్చేటువంటి యోగాలు కొంచెం తక్కువగా ఉండడానికి ఆస్కారం ఏర్పడుతుంది. మనిషి యొక్క మనస్తత్వం కూడా అంతే కదండి. దెబ్బ తగిలింది అనుకోండి పదే పదే మనం చూసుకుంటాం. ఏదైనా మంచి జరిగింది అనుకోండి దాన్ని పదే పదే జ్ఞాపకం పెట్టుకుంటామా? పోన్లే ఇన్నాళ్ళు కష్టపడితే ఈ మాత్రం మంచి జరిగింది అనుకుంటాం. అలా సాగుతూ ఉంటుందని చెప్పని చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం సాఫీగా సాగిపోతోంది కనుక ముఖ్యమైనటువంటి పనులు ఏమున్నప్పటికీ కూడా ఈ 10 రోజులు ఆనందంగా మీరు చేసుకోవచ్చు. కుంభరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సొంతం చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని 11 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం అనేది మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు చతుర్థంలో శుక్రుడి యొక్క సంచారం ఈ నెలాఖరు 27వ తేదీ నుంచి రాబోయేటువంటి నెల 20వ తేదీ ఆగస్టు వరకు కూడా జరగబోతోంది. చతుర్థంలో శుక్రుడు ఉన్నటువంటి కారణం చేత నూతనమైనటువంటి వస్త్రాభరణాలు కొనుగోలు చేసుకోవడానికి, ప్రశాంతమైనటువంటి జీవితం గడపాలి అనేటువంటి ఆసక్తి మరింతగా పెరగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. అయితే ఆటపాటలతో కూడా ఈ సమయాన్ని చక్కగా కాలక్షేపం చేయగలుగుతారు. ఇతరుల యొక్క సహాయ సహకారాలు కూడా కలిసి వస్తాయి. మంచి లౌక్యాన్ని కూడా కలిగి ఉంటారు. సంఘంలో కూడా చక్కటి పలుకుబడి అనేటువంటిది ఏర్పడుతుంది. కానీ కుజుడి బలం ఇదే సమయంలో తగ్గిపోతోంది. మీనరాశి వారికి ఈ నెల 29వ తేదీ నుంచి 13వ తేదీ సెప్టెంబర్ వరకు కూడా కుజుడి యొక్క బలం తగ్గుతోంది. ఇన్నాళ్ళు 6వ ఇంట్లో ఉండి మీకు అండగా ఉన్నటువంటి కుజుడు 7వ ఇంట్లోకి ప్రవేశిస్తున్నటువంటి కారణం చేత డబ్బు అనేటువంటిది విపరీతంగా ఖర్చు అవుతుంది. ఓ పక్కనేమో శుక్రుడు అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత మీకు డబ్బులు వస్తాయి. కుజుడు బాగుండకుండా ఉన్నటువంటి కారణం చేత డబ్బులు పోతాయి. లేదా వచ్చినటువంటి డబ్బులు ఏ కమోడిటీస్ లాంటి వాటిలోనూ షేర్స్ లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడం, పోగొట్టుకోవడం, లేదా ఎదుటివారికి వడ్డీకి ఇవ్వడం, వాళ్ళు వడ్డీ మీకు ఇవ్వకపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కనుక డబ్బులు వస్తున్నాయి, రావట్లేదు అన్న పదం లేదు మీనరాశి వారికి. వీటిని సరిగ్గా సద్వినియోగం చేస్తున్నామా లేదా ఇది చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ కుజుడు బాల, ఈ కుజుడు బాగుండకపోవటమే మీకు ఎక్కువ దోషాన్ని ఇస్తుంది. శుక్రుడు బాగున్నా ఆయన ఇచ్చేటువంటి యోగాల కన్నా బాగుండని కుజుడు ఇచ్చేటువంటి ఈ దోషాలే మీకు ఎక్కువగా అన్వయింపబడతాయి. ఇవే ఎక్కువగా కనబడతాయి. కనుక ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. చిన్న చిన్న అనారోగ్యాలే పెద్దమైనటువంటి ఇబ్బందులకు దారితీయడానికి ఆస్కారం ఏర్పడుతుంది. తరచుగా భార్యాభర్తల మధ్యలో ఇక గొడవలు అనేటువంటివి పెరుగుతూ ఉంటాయి. కొంతమందికి విడాకులు లాంటివి కూడా ఈ సమయంలో తీసుకోవాలనేటువంటి ఆలోచనలు బలపడతాయని చెప్పుకోవచ్చు. శారీరక మానసిక అప్రశాంతత బాగా పెరగడానికి ఆస్కారాలు ఏర్పడుతున్నాయి. కనుక కుజుడి యొక్క స్థితి బాగుండని కారణం చేతనే మీనరాశి వారి ఈ సమయంలో బాగా ఇబ్బంది పడతారని చెప్పుకోవచ్చు. ఇంకా ఈ 10 రోజుల వరకు చూసుకున్నప్పుడు మొదటి 4-5 రోజులు ఏవైతున్నాయి ఇవి కొంచెం బాగా వివాదాస్పదంగా వెళ్తున్నాయి. చివరి 2 రోజులు కూడా కొంచెం చికాకుగా వెళ్తున్నాయి. మొత్తం మీద మధ్యస్థంగా ఉంటుంది 10 రోజులు. అయితే ఈ 10 రోజుల్లో కలిగేటువంటి ప్రధానమైనటువంటి మేలు ఏమిటంటే వ్యాపారస్తులకు బాగుంది. అలానే ఇతరులకు కూడా ఎవరికైనా రావాల్సినటువంటి ధనం ఉన్నట్లయితే చక్కగా వస్తుంది, అది సర్దుబాటు అవుతుంది. కనుక ఆర్థిక విధంగా ప్రధానమైనటువంటి అంశాలు ఏమున్నా వాటిని ఈ 10 రోజుల్లోనే సర్దుబాటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా రాను రాను కుజుడి యొక్క అనుకూలతలు తగ్గుతూ వెళ్తాయి. ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు,
ఆ తర్వాత ఆయన అష్టమంలోకి వెళ్తాడు. సప్తమం, అష్టమం, నవమం, భాగ్యం ఇవన్నీ కూడా మీకు వ్యతిరేకమైనటువంటి స్థానాలుగానే వెళ్తాయి కనుక ఇంకా ఆర్థిక విషయాల్లో మాత్రం రిస్క్ తీసుకోవటం అనేది పూర్తిగా తగ్గించేస్తూ రావాలి మీనరాశి వారు. పైగా అర్ధాష్టమ గురు దోషం కూడా ఉన్నటువంటి కారణం చేత ఇక్కడ కొంచెం ఆర్థిక విషయాల్లో తప్పటడుగు వేసినా ఇబ్బందులు పడతారు. కనుక ఇక్కడి నుంచి సుమారు ఒక 6 మాసాలు ఆర్థిక విషయాల్లో మీరు ఎంత జాగ్రత్తగా ఉండగలిగితే అంత మంచిది. మధ్య మధ్యలో చంద్రుడి యొక్క సంచారం, ఇతరతర గ్రహాల యొక్క సంచారాలు అనుకూలంగా ఉన్నప్పుడు కొంత ఉరట వస్తున్నప్పటికీ ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం ఈ 6 మంత్స్ అనేటువంటివి మీరు కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం చాలా అవసరం. కనుక మీనరాశి వారు రోజువారీ పనులకు పరిమితం అవ్వండి. పెద్ద పెద్దమైనటువంటి ఆలోచనలు చేయకండి. నిదానమే ప్రధానమైనటువంటి సూత్రాన్ని నమ్ముకోండి. పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగడం మేలు అనేటువంటి విధంగా ఉన్నట్లయితే మాత్రం చాలా వరకు మెరుగైనటువంటి ఫలితాలని అందుకోగలుగుతారు. మీనరాశి వారు ఈ దోషాలను తగ్గించుకోవడానికి, యోగాన్ని వృద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యం కూడా శివపార్వతుల్ని ఆరాధన చేయడం అనేది మంచిది. ఎందుకంటే శివాష్టోత్రాన్ని అలానే దుర్గా అష్టోత్రాన్ని రెండింటిని కూడా పారాయణ చేస్తూ ఉండటం అనేది ఉత్తమం. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.